ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ ఫార్మ్. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మన ఇంటి దగ్గర పెంచుకునే జాతికోడి పిల్లలు లేదా నాటుకోడి పిల్లలకు 45 రోజులు దాటిన తర్వాత మంచి న్యూట్రిషన్ అంటే మంచి పోషకాలు కలిగి ఉన్న దానా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎక్కడ దొరుకుతాయి అనేది అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దానా కోసం తీసుకోవాల్సిన ధాన్యాలు వచ్చేసి మనకి మొదటగా వచ్చేసి ఫ్రెండ్స్ వడ్లు, బియ్యం, సజ్జలు, మొక్కజొన్నలు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ ధాన్యాలలో ప్రతి ఒక్క ధాన్యం మన కోళ్ళకైతే ప్రత్యేకమైన ప్రయోజనాలు మరియు ఆరోగ్యానికైతే మంచిగా తోడ్పడతాయి. అలాగే మంచి ఎదుగుదల ఉంటుంది మన కోడి పిల్లల్లో. ఇప్పుడు మనకి ఇవి ఎక్కడ దొరుకుతాయి అనేది అయితే చెప్తాను. మొదటగా వచ్చేసి మొక్కజొన్న. ఫ్రెండ్స్ మొక్కజొన్న వచ్చేసి అయితే చాలా మందికి తెలియదు ఎక్కడ దొరుకుతుందని. ఇది వచ్చేసి మనకి క్యాటిల్ ఫీడ్ అంటే మనకి దగ్గరలో ఉన్న షాప్లో అంటే పశువుల దానా షాపులు ఉంటాయి కదా, అక్కడికి అయితే వెళ్ళి అడగండి. ఒకవేళ మీకు ఈ పశువుల దానాల షాపులు ఎక్కడ ఉన్నాయని తెలియకపోతే ఏం చేయండి అంటే గూగుల్ ఓపెన్ చేసి అందులో క్యాటిల్ ఫీడ్ షాప్స్ అన్న పశువుల దానా షాప్స్ అన్న కొట్టండి. మీ లొకేషన్ ఆన్ చేసుకొని మీకు దగ్గరలో ఉన్న పశువుల దానా అయితే షాప్ అయితే చూపిస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి అడగండి. ఫ్రెండ్స్ ఇలా పట్టి ఉంటుంది. ఇదైతే మొక్కజొన్న మన మార్కెట్లలో అయితే పట్టంది దొరుకుతుంది. అది మా కాడైతే అవైలబిలిటీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను పశువుల దానా షాపులో అయితే ఈ పట్టింది ఉంది, ఇట్లా ముక్కలు చేసినది ఉంటుంది మనకి ఈ మొక్కజొన్న వచ్చేసి. దీని ధర ఎంత పడ్డదంటే మా దగ్గర వచ్చేసి ఫ్రెండ్స్ దీని ధర వచ్చేసి మాకు 30 రూపాయలు అయితే పడింది, అంటే 30 రూపీస్ అయితే పడింది. ఇది డిఫరెంట్ ఏరియాస్ బట్టి అంటే మీరు ఏరియాలో ఎంత ఉంటుందో అయితే మాకు తెలియదు. మా దగ్గర అయితే 30 రూపాయలు ఉంది ఫ్రెండ్. ఇంకొకటి మనకి హోల్సేల్ తీసుకుంటే ఒక్కొక్క దగ్గర కొందరు కుల్లా అమ్మారు ఫ్రెండ్స్, కొందరేమో బ్యాగ్ మొత్తం అమ్ముతున్నారు. సో మనం బ్యాగ్ మొత్తం తీసుకోలేము కదా, మనకి అక్కడ అంత బడ్జెట్ అయితే లేదు కాబట్టి నేనైతే కుల్లా తీసుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ట్రై చేస్తాను బ్యాగ్ మొత్తం తీసుకోవడానికి. ఒకరు వచ్చేసి మనకి ఇవి కూడా ఫ్రెండ్స్ ఇవి 50 కేజెస్ బ్యాగ్లో అయితే దొరకవు, అంటే 50 కిలోల బస్తాలు అయితే దొరకవు, 60 కిలోల బస్తా ఉంటుంది. ఒక దగ్గరనేమో మా దగ్గర అయితే ఒక 3-4 షాప్ క్యాటిల్ ఫీడ్ అంటే 3-4 దానా షాపులు అయితే నేను అడిగి చూశాను. అడిగి చూసి ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ చెప్తారు. కొందరేమో మన 60 కేజీల బస్తాకి 1750 రూపాయలు చెప్తారు, కొందరు వచ్చేసి మన 1600 చెప్తారు, కొందరు వచ్చేసి 1700 చెప్తారు. అట్లా డిఫరెంట్ షాప్లలో డిఫరెంట్ రేట్స్ అయితే ఉన్నాయి. వేరు షాప్లలో వేరు రేట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి అయితే మీకైతే ఎక్కడ దొరుకుతాయి అనేది అయితే మీకు చెప్పాను. అసలుకి ఈ మొక్కజొన్నలు మన కోడి పిల్లలకి లేదా మన గుడ్లు పెట్టే కోడి పిల్లలకి అంటే నెలన్నర దాటిన కోడి పిల్లలకి అయితే ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. మంచిగా ఉంటుంది మొక్కజొన్న వేయడం వల్ల అయితే చాలా లాభాలు ఉంటాయి. ఇంకొకటి వచ్చేసి ఈ మొక్కజొన్న ఇవ్వడం వల్ల ఏంటంటే మంచి ఉపయోగంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మొక్కజొన్నలు వచ్చేసి మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి కోడి పిల్లలకు ఇవ్వడం వల్ల ఏంటంటే మంచి శక్తిని మరియు పెరుగుదలకు కూడా చాలా బాగా తోడ్పడుతుంది. అలాగే ఇది బరువు పెరుగుదలకు కూడా మంచిగా ప్రోత్సహిస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా కోడి పిల్లలు ఇష్టంగా తింటాయి, కొంచెం రుచికరంగా ఉంటాయి కాబట్టి కోడి పిల్లలు ఏంటంటే మంచి ఇష్టంగా తింటుంటాయి మొక్కజొన్న అనేది. అందుకనే మనం ఏం చేయాలంటే మొక్కజొన్న తెచ్చుకొని ఇప్పుడు మనకి కిలో 30 రూపీస్ పడుతుంది. తెచ్చుకొని దాంట్లో ఇంకా మన బడ్జెట్ బట్టి ఫ్రెండ్స్ వడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ వడ్లని కొంచెం తునక లెక్క చేసుకుని అంటే కొంచెం వడ్లని ఇరగొట్టి దంచి వడ్లని బియ్యాన్ని దంచి కొంచెం సజ్జలు తెచ్చి సజ్జలు కూడా అల్లం మిక్స్ చేసి ఇవ్వడం వల్ల అయితే చాలా లాభాలు ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఈ మొక్కజొన్న కోళ్ళకు కూడా మంచి ఇవి ఇష్టంగా తింటాయి ఫ్రెండ్స్ కోడి పిల్లలు అయితే. సో ఏమైనా ఇచ్చుకోవాలనుకుంటే మీకు దగ్గర కొంచెం డబ్బులు ఏమైనా లేకుంటే ఏం చేయండి అంటే ఈ మొక్కజొన్న తీసుకోండి, కుల్లాగా దొరికితే కుల్లాగా తీసుకొని దాని ఏమంటే మన బియ్యం అన్న వడ్లన్న కలిపేయండి. బియ్యం కూడా ఏంటంటే కొంచెం దంచేయండి. నేనైతే వేస్తున్నాను, దంచి అయితే వేయలేదు నేను ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టు. వడ్లు బియ్యం అయితే దంచేసుకోండి, లేకపోతే మీ కోళ్ళు తినేటట్టు అయితే వేసుకోరు. కొంచెం మంచినే వెయిట్ ఉన్నాయి, కోడి పిల్లలు మంచినే తింటున్నాయి, మంచిగా ఉంటున్నాయి. ఒకవేళ మీరు బియ్యం ఇచ్చుకునేటప్పుడు మీకు ఏమైనా తేడా కొట్టింది అనుకో అంటే కొంచెం ఆ బియ్యం తిన్నప్పుడు కొంచెం సుస్తు గిట్లయితే లివర్ టానిక్ అయితే పెట్టుకోండి. లివర్ టానిక్ ఇచ్చుకుంటే మన బియ్యం ఇచ్చుకున్నా పర్వాలేదు, ఇచ్చుకోవచ్చు బియ్యం కూడా. ఎందుకంటే మనం ఎంతవరకైనా మనం కోడి పిల్లలకి అనేది ఏంటంటే దానా ఇచ్చుకునేటప్పుడు మన ఖర్చు కూడా చూసుకోవాలి కదా ఫ్రెండ్స్. మనం మొత్తం మొక్కజొన్న తెచ్చి పెడితే మనకు అలా ఏం లాభం ఉండదు. సో మీరు ఏం చేయండి అంటే బియ్యం ఇచ్చుకున్నా పర్వాలేదు కానీ ఒక లివర్ టానిక్ని అయితే దగ్గర అయితే పెట్టుకోండి. ఎందుకంటే వాటికి అరుగుదల కాకపో ఉండవచ్చు, అది బాడీలో ఉన్న వాటర్ని అయితే మొత్తం ప్యూర్ చేసుకుంటుంది బియ్యం అనేది. అందుకనే బియ్యం ఇవ్వద్దు అంటారు, దంచి ఇవ్వండి. అలా అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చి వడ్లు. ఈ వడ్లలో ఏంటంటే మంచి ప్రోటీన్స్ ఉంటాయి. ఈ వడ్లలో మంచి పండు, ఈ కండరాలు మంచి మరియు మంచి ఎదుగుదలకు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ బియ్యంలో వచ్చేసి మంచి విటమిన్స్, మినరల్స్, దబ్బున అరుగుదల అవుతుంది బియ్యం ఇవ్వడం వల్ల. ఇంకొకటి ఈ సజ్జలు ఫ్రెండ్స్. ఈ సజ్జలు కూడా ఇప్పుడు బియ్యం ఈ వడ్లు కూడా దీని ధర కూడా చెప్తాం మీకు. మనకు అయితే బయట మార్కెట్లో అయితే ఈ బియ్యం కంట్రోల్ బియ్యం ఉంటాయి కదా ఫ్రెండ్స్, రేషన్ బియ్యం మనకు వస్తాయి కదా, అవి అయితే ఇచ్చుకోండి. వడ్లు వచ్చేసి మనకి ఇప్పుడు ఎంత ఉందో ఫ్రెండ్స్, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ అయితే ఉంది. కేజీ 10 రూపీస్ ఏమో ఉన్నట్టుంది కంట్రోల్ బియ్యం. బ్యాగ్ వచ్చేసి 1000 ఏమో పడుతుంది.
మీ దగ్గర ఇంట్లోనే దాదాపు అందరి దగ్గర అయితే ఒడ్లు బియ్యం అయితే అవైలబిలిటీగానే ఉంటాయి. సజ్జలు వచ్చేసి ఫ్రెండ్స్, సజ్జలు అయితే హోల్సేల్ షాప్లో అయితే 30 రూపాయలు, మన కిరాణా కొట్టులల్లో లేకపోతే ఇక్కడ మన హోల్సేల్ షాపులు ఉంటాయి కదా, మనకి సామాన్లు మన ఇంటి సామాన్లు ఇట్లా దొరికితే అక్కడైతే అవైలబిలిటీ ఉంటుంది. అక్కడైతే అడగండి. 40 రూపీస్ 35 రూపీస్ అయితే ఉండదు. ఒక దగ్గర 35 రూపీస్ ఉంది, ఒక దగ్గర అయితే 40 రూపీస్ ఉంది. అట్లా 30 నుంచి 40 రూపాయల వరకు ఉంది. ఈ సజ్జలు ఏంటంటే దీంట్లో అయితే మంచి ఫైబర్ అయితే కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మంచి అరుగుదలకు ఉపయోగపడుతుంది, అలాగే అరుగుదల సమస్యలు రాకుండా ఉంటుంది. కోడి పిల్లలు కూడా మంచి బలాన్ని ఇస్తుంది. అలాగే దీంట్లో మంచి విటమిన్స్ మినరల్స్ ఉంటాయి. మినరల్స్ అంటే ఈ ఐరన్, కాల్షియం, విటమిన్స్ బి అని ఉంటాయి. మొత్తం ఆరోగ్యం మరియు రోగ నిరోధక శక్తి నిర్వహించి కూడా ఇది చాలా ముఖ్యమైనది ఫ్రెండ్స్. మీకైతే ఇప్పుడైతే ఈ 45 డేస్ 45 రోజులు దాటిన కోడి పిల్లలకి, అలాగే ఇది ఫ్రెండ్స్ ఇది ఏదైతే మొక్కజొన్న మనం ఇస్తామో కోడి పిల్లలకి, ఇవి కోడి పెద్ద పెట్టెలకు కూడా ఇస్తాం. గుడ్లకు వచ్చిన పెట్టెలకు వేయడం కూడా మనకి గుడ్డ అనేది మంచిగా గట్టిగా తయారవుతుంది, మంచిగా ఉంటుంది. సైజు కూడా పెద్దగా పెడతాయి గుడ్లు కూడా. సో మీరైతే ఇలా అయితే ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు చాలా రోజుల నుంచి అయితే నేనైతే చాలా మందికి చెప్దాం అనుకుంటున్నాను మన ఫామ్లో అసలు నేను పెంచే బ్రీడర్స్ ఏందనేది. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మీరు ఈ వీడియోలో చూసుకున్నట్టయితే మనకైతే ఇక ఈ కోడిపుంజి వచ్చేసి ఫ్రెండ్స్ ఇది డేగా, ఇది డబల్ బాడీకి చెందింది. ఇది పిల్ల ఫ్రెండ్స్, ఇది నాకు తెలిసి 1 year పిల్ల అనుకుంటా. ఇంతకుముందుకి ఇది మన ఫాదర్ ఉండే, దీని ఫాదర్, అది ఒక పందెం కూడా చేసింది. అది మనకి ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నా యూట్యూబ్లో ఉంటుంది, దాంట్లో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అది చేసిన పందెం అయితే ఇది దాని పిల్ల ఫ్రెండ్స్. ఇది 1 year పిల్ల, 1 year ఉంటుంది అనుకుంటా. నేను తెచ్చుకున్నాను నేను రీసెంట్గానే, మొన్న మా అన్న దగ్గరనే కొన్నా. ఇది దాని ఫాదర్ని కూడా మా అన్నకు కూడా ఒక ఫామ్ ఉంది. సో ఇది పిల్లనైతే నేను తెచ్చుకున్నా ఫ్రెండ్స్. ఇదైతే 3,000కి తెచ్చుకున్నాను నేనైతే. ఇంకొకటి ఫ్రెండ్స్, మన దగ్గర కోళ్ళు అయితే గుడ్లు కూడా పెడుతున్నాయి, మంచి గుడ్లు పెడుతున్నాయి. అండ్ నా దగ్గర ఉన్నాయి జాతి కోళ్ళు పెంచుతాను, నేనైతే నాటుకోళ్ళు పెంచాను ఫ్రెండ్స్. జాతి కోళ్ళు ఎందుకంటే కొంచెం మంచి బ్రీడర్స్ కోసం అయితే పెంచుతాను. ఈ నాటుకోళ్ళు ఏంటంటే ఎగ్ పర్పస్, మీట్ పర్పస్ కోసమే పెంచుతాను. ఇంకొకటి వచ్చే ఫ్రెండ్స్, ఈ జాతి కోళ్ళు పెంచుకోవడం అయితే చాలా మంచిది నాటుకోళ్ళ కంటే. ఎందుకంటే ఇదేంటంటే గ్రోత్ మంచిగా వస్తుంది, అలాగే గుడ్డు సైజులు కూడా మనకు పెద్ద గుడ్డు సైజు వస్తుంది. అలాగే ఈ జాతి కోళ్ళలో కూడా మళ్ళీ సింగిల్ బాడీ ఉంటాయి, డబల్ బాడీ ఉంటాయి ఫ్రెండ్స్. డబల్ బాడీ తీసుకోవడం అయితే బెస్ట్ నాకు తెలిసి అయితే, ఎందుకంటే అవి ఎక్కువ రోగాల బారిన పడవు, వాటికి మంచి ఎగ్ కూడా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. మీకు దాన్ని కూడా మన జాతి కోడి పెట్టిన గుడ్లు చూపించడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అలాగే గుడ్లని ఫ్రిడ్జ్లో ఎలా నిల్వ చేసుకోవాలి ఏంది అనేది కూడా ట్రై చేస్తా. మీరైతే వీడియోలో చూసుకోండి ఫ్రెండ్స్. మన దగ్గర కోడి పిల్లలు ఎలా ఉన్నాయి అనేది అయితే మీరు చూసుకోండి. కోడి పెట్టెలు ఎలా ఉన్నాయని కూడా చూసుకోవచ్చు. మీరు చూసిన వీడియోలో చూసిన కోడి పిల్లలు అయితే అన్ని వచ్చేసి దాని తల్లులు అయితే ఇచ్చిపెట్టినాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అవి సపరేట్గా దొరుకుతున్నాయి. దాని తల్లులు మళ్ళీ ఇప్పుడు గుడ్లు పెడుతున్నాయి. ఇప్పటిదాకా ఒక 10-12 పెట్టినాయి, పొదుగుడికి వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడే మీకైతే నెక్స్ట్ వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్. గుడ్లు జాతి కోడి గుడ్లకు నాటుకోడి గుడ్లకు డిఫరెన్స్ ఏంది, మన ఫ్రిడ్జ్లో గుడ్లను ఎలా నిల్వ చేసుకోవాలి, అసలు ఫ్రిడ్జ్లో పెట్టిన గుడ్లు అసలు పిల్లలు అయితే అలాగే అనేది అయితే మీకైతే ఒక వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ వీడియో. అది ఫ్రెండ్స్ మన వీడియో ఇన్ఫర్మేషనల్గా అనిపిస్తే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఏంటిదంటే నాకైతే మంచి బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. మీకు కోళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే చాలా చేస్తాను, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేసి అలాగే మన ఫామ్లో ఉన్న బ్రీడర్స్ అంటే మన ఫామ్లో ఉన్న కోడి పిల్లలు మీకు ఎలా అనిపించినాయి అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని కోళ్ళకు సంబంధించిన మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. మీ దగ్గర నుంచి నేను ఒకటే హెల్ప్, ఒక చిన్న వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.